మనము డిసెంబర్ నెలలోని ప్రవేశించినట్లయితే మనము తరచుగా మాట్లాడే విషయం ఏంటి అని అంటే క్రిస్మస్ గురించి. ఈ రోజుల్లోని క్రిస్మస్ అనేది కేవలము క్రైస్తవులకు మాత్రమే పరిమితం కాదండి. ఈ పండుగను ఎలా జరుపుకుంటూ ఉంటున్నారంటే ప్రతి ఒక్కరు కూడా ఇది మరి అందరూ జరుపుకునేటువంటి న్యూ ఇయర్ ఎలాంటి ఒక ఫెస్టివల్గా చేస్తూ ఉంటారు. అదే రీతిగా క్రిస్మస్ కూడా ఈరోజు అదే రీతిగా అనేక మంది జరుపుకుంటూ ఉంటున్నారు, కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు. ఇలా జరగడానికి గల కారణం ఏంటి అని మనం పరిశీలన చేసినట్లయితే అసలు క్రిస్మస్ అంటే ఏంటి అనేది ప్రజలకు తప్పుగా కన్వే చేయబడింది, తప్పుగా తెలియజేయబడింది. చాలామంది క్రిస్మస్ అంటే ఏమనుకుంటారంటే కేక్ కట్ చేయడము, లేకపోతే శాంటా క్లాజ్ రావడము, లేకపోతే బహుమతులు ఇవ్వడము, స్వీట్స్ పంచుకోవడము, లేకపోతే ఒకరు బహుమతులు ఇచ్చుకోవడము, డెకరేషన్ చేసుకోవడము, మంచి మంచి లైట్లు పెట్టుకోవడము, స్టార్ పెట్టుకోవడము, లేకపోతే ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే మరి ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడము, ఈ విధంగా క్రిస్మస్ని వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటున్నారు. కానీ ఈరోజు మీకు ఒక సత్యాన్ని చెప్పనివ్వండి. క్రిస్మస్ అంటే క్రీస్తు గురించి. క్రిస్మస్ అంటే దేవుడు మనిషిగా ఈ లోకానికి దిగి రావడం అనేది సత్యాన్ని తెలియజేసేదే క్రిస్మస్. మనము ఆలోచన చేసినట్లయితే ఈ క్రీస్తు ఎవరు అనేది ప్రశ్నించినట్లయితే ఆయన నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు. నిన్ను నన్ను ఆయన తన మహిమ కొరకు, తనను ఆరాధించడానికి, తనతో జీవించడానికి మనల్ని సృజించాడు. ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన సత్యాన్ని జరిగించేవాడు, ఆయన న్యాయాధిపతి కూడా. ఎందుకంటే సమస్తానికి ప్రభు ఆయన, సమస్తాన్ని సృజించింది ఆయన. అయితే మనుషులమైన మనల్ని దేవుడు సృజించాడు మంచిగానే, కానీ మనుషులమైన మనము పాపం చేశాం, తప్పు చేశాం, ఇంజస్టిస్ని జరిగించాం. దేవుని దృష్టిలో ఏదైతే చెడుగా ఉన్నదో దాన్ని మనం జరిగించాం. దాన్ని జరిగించడం ద్వారా ఏమైందనంటే ఈరోజు అనేక మంది నిజమైన దేవుడు ఎవరు అనేది తెలియకుండా జీవిస్తూ ఉంటున్నాం. దేవుడితో సంబంధం లేకుండా దేవుని యొద్ద నుంచి దూరమయ్యి నేను నా జీవితమే, నేను నా యొక్క అటువంటి మరి ఆశలు నెరవేర్చుకోవడమే జీవితం అని చెప్పేసి చాలామంది ఈ యొక్క నిజమైన దేవుని రాకుండా, ఈ యొక్క నిజమైన దేవుని ఆరాధించకుండా, ఈ యొక్క నిజమైన దేవుని తెలుసుకోకుండా జీవిస్తూ ఉంటున్నారు, నశించిపోతూ ఉంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు పాపంలో పడిన మనల్ని, నరకానికి పాత్రులమైన మనల్ని, దేవుని యొద్ద నుంచి దూరమైన మనల్ని ఆయన కొరకు, ఆయన దగ్గరకు తీసుకురావాలని చెప్పేసి ఆ దేవుడే ఈ లోకానికి దిగి వచ్చాడు. మనిషిగా ఆయన కన్య మరియ గర్భాన జన్మించాడు. ఇదే క్రిస్మస్. ఏ దేవుడైతే సమస్తాన్ని సృజించాడో, ఏ దేవుడైతే సమస్తాన్ని పరిపాలిస్తూ ఉంటున్నాడో, ఏ దేవుడైతే సమస్తానికి ఒక న్యాయాధిపతిగా ఉన్నాడో, న్యాయం తీర్చే వాడిగా ఉన్నాడో, ఆ దేవుడు ఈ లోకానికి మనిషిగా కన్యక గర్భాన ఒక మనిషిగా జన్మించడమే క్రిస్మస్. ఆయన మనిషిగా జన్మించినంత మాత్రాన ఆయన దేవుని యొక్క లక్షణాన్ని, లేకపోతే ఆయన దైవత్వాన్ని కోల్పోలేదండి. ఆయన అందుకనే దైవ మానవుడుగా పిలువబడ్డాడు. దేవుడు మనిషిగా ఈ లోకానికి దిగి రావడం. ఆయన ఎందుకు వచ్చాడంటే మనుషులమైన మనము ఆయనకు వ్యతిరేకంగా చేసినటువంటి తప్పులకు, ఆయన వ్యతిరేకంగా చేసిన పాపాలకు, ఆయన వ్యతిరేకంగా చేసినటువంటి చెడు పనులకు మనము శిక్షణ పొందుకోవడానికి యోగ్యులం. మనము వాస్తవానికి తీర్పు తీర్చబడాలి, మనము వాస్తవానికి దేవుని యొద్ద నుంచి వేరు చేయబడాలి, మనము వాస్తవానికి నరకానికి పంపించబడాలి. కానీ మనుషులమైన మనము అందరం తప్పు చేసిన, ఏ ఒక్క మనిషి కూడా తను రక్షించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడే తనంతట తానుగా ఈ లోకానికి దిగి వచ్చి పాపము యొక్క వెలను, పాపం యొక్క శిక్షను, పాపం చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మరిటువంటి పాపాలను ఆయన ఎవరినైతే ఎన్నుకున్నారో వారి యొక్క తప్పులన్నిటినీ కూడా, వారి యొక్క పనిష్మెంట్ అంతటినీ కూడా క్రీస్తు తీసుకుని ఆయన సెలవులోని మన కోసము చనిపోయాడు. ఆయన పాపాని యొక్క శిక్షను చెల్లించాడు. ఆయన దేవుని యొక్క ఉగ్రతను చల్లార్చాడు. ఆయన చనిపోయిన తర్వాత మరలా సమాధి చేయబడిన తర్వాత మరలా మరణాన్ని గెలిచి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు కాబట్టి. మన పాపాలు సంపూర్తిగా క్షమించివేయబడ్డాయి. కాబట్టి ఈరోజు మీకు తెలియజేసే సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోకానికి మనిషిగా దిగి రావడమే క్రిస్మస్. అందుకని బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది. ఏంటి అని అంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడని చెప్పేసి చెప్తాడు. ఇంకొక వచనాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి అంటే
పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రిస్మస్ జరుపుకోవడం వలన కేవలము ఉపయోగం ఉండదండి. క్రిస్మస్ అంటే ఏంటి అని అంటే, నిజమైన క్రిస్మస్ ఏంటి అని అంటే, ఆ క్రిస్మస్ దినానటువంటి జన్మించినటువంటి క్రీస్తుని తెలుసుకోవడం ద్వారా మనము నిజమైన క్రిస్మస్ను జరుపుకోగలం. కాబట్టి ఈ యొక్క సువార్తను మీరు నమ్మండి. మీరు నమ్మి మీరు మీ పాపాలను ఒప్పుకున్నట్లయితే దేవుడు ప్రేమగలవాడు, దయగలవాడు, దేవుడు క్షమించేవాడు. కాబట్టి మీరు క్రిస్మస్కి కారణమైనటువంటి క్రీస్తును తెలుసుకోండి. అప్పుడు మీరు ఆనందంగా మరి నిజ క్రిస్మస్ని మీరు జరుపుకోవచ్చు. థ్యాంక్ యూ.